సీఎంని 95 సీఎంని అంటారు. 95 సీఎం అయితే ఆయన భజన పరుల్ని దూరం పెట్టి మనలాంటి తటస్థులతో మాట్లాడాలి. మనలాంటి తటస్థులతో మాట్లాడాలి. లేదా కనీసం మన వీడియోలు చూడడం కష్టం లే ఆయన పాపం చాలాసేపు. మనలాంటి వాళ్ళతో మాట్లాడితే అడిగితే ఇక్కడ ఓకే ఇది సందర్భం కాదు కానీ అసలు డిజిటల్ మీడియా ప్రెస్ మీట్లు అనేది కూడా ఏమన్నా పెడితే బాగుంటదేమో. కష్టం లేదు, ఎందుకంటే డిజిటల్ మీడియాలో అలాగని అందరినీ కాదు, మళ్ళీ అప్పుడు లిమిట్ అంటే వాళ్ళకి కుదరదు. ఇప్పుడు వాళ్ళందరినీ పిలిస్తే అక్కడ వాకాలు వస్తారు, అక్కడ ఉపయోగం లేదు. డిజిటల్ మీడియాలో ఇంకా అంత ఇదిగా లేదు వీళ్ళకి. బేసిక్ గా ఏంటంటే కొంతమందితో అది అట్లాంటి వాళ్ళతో ఒకప్పుడు ఏంటంటే ఎడిటర్ల మీటింగ్లు పెట్టేవాడు ఆయన, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు. మొదటి రోజుల్లో ఎడిటర్లు, తర్వాత ఏంటంటే ఓనర్ కమ్ ఎడిటర్లు, తర్వాత కాలంలో ఓనర్లు ఎడిటర్లు ఇద్దరితో మీటింగ్ అయ్యి 3 నెలలకు ఒకసారి 95 నుంచి 2004 దాకా ఆయన చేసేవాడు. అయితే 2004లో ఓడిపోవడంతో వాళ్ళ ఫీడ్బ్యాక్ వల్ల నేను ఓడిపోయానని పిచ్ ఫీలింగ్లోకి వెళ్ళారు. 2004లో ఓడిపోవడానికి కారణం కమ్యూనిస్టుల మీద జరిగిన అరాచకం, ఆ దాని పేరేంటి ఎలక్ట్రిసిటీ ఛార్జీల ఇంపాక్ట్. అది వాళ్ళు చెప్పారు కూడా కొంతమంది. అంటే కొన్ని రోజులు పోయేటప్పటికి ఏమైపోయిందంటే పాజిటివ్గా చెప్పేవాళ్ళని మనవాళ్ళు, నెగిటివ్గా చెప్పేవాళ్ళని మనవాళ్ళు కాదనేటటువంటి ఫీలింగ్ వచ్చింది. ఇవాళకి కూడా నేను చెప్తున్నాను, చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్కి నేను అభిమాని. ఇవాళ దారికి తెస్తున్నాడు ఆయన, కానీ తప్పుల్ని నిర్మోహమాటంగా